వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఘోర ప్రమాదం తప్పింది. ఉగ్రరూపం దాల్చిన సంద్రంలో అలల ఉధృతికి 7 మత్స్యకారులతో కూడిన ఒక పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. భారీ అలల దాటికి మత్స్యకారులు తమ బోటుతో సహా తీరంలోని రాళ్ల మధ్య చిక్కుకుపోవడంతో క్షణాల్లో ప్రాణాపాయ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ వారు ధైర్యం కోల్పోకుండా బోటును గట్టిగా పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే లక్షల రూపాయల విలువైన పడవతో పాటు చేపల వలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం గాయపడిన బాధితులు కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ఆర్థిక సహాయం అందించి రక్షించాలని బాధిత మత్స్యకార కుటుంబాల విజ్ఞప్తి చేస్తున్నాయి. విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఘోర ప్రమాదం తప్పింది. ఉగ్రరూపం దాల్చిన సంద్రంలో అలల ఉధృతికి 7 మత్స్యకారులతో కూడిన ఒక పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. భారీ అలల దాటికి మత్స్యకారులు తమ బోటుతో సహా తీరంలోని రాళ్ల మధ్య చిక్కుకోవడంతో క్షణాల్లో ప్రాణాపాయ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ వారు ధైర్యం కోల్పోకుండా బోటును గట్టిగా పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే లక్షల రూపాయల విలువైన పడవతో పాటు చేపల వలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం గాయపడిన బాధితులు కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ఆర్థిక సహాయం అందించి రక్షించాలని బాధిత మత్స్యకార కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఘోర ప్రమాదం తప్పింది. ఉగ్రరూపం దాల్చిన సంద్రంలో అలల ఉధృతికి 7 మత్స్యకారులతో కూడిన ఒక పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, మత్స్యకారులను వెంటాడుతున్న మృత్యుదేవత నుంచి అనుకోవాలి. మొన్న ఇటీవల మనం చూస్తున్నాము, విశాఖలో జరిగిన పడవ ప్రయాణంలో 6 గల్లంతయ్యారు. ఒకరైతే సురక్షంగా బయటపడ్డారు. వీళ్ళందరూ కూడా బోట్ ప్రయాణంలో మత్స్యకారులందరూ కూడాను వేటకి వెళ్లే సమయంలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా 7 కలిసి ఒక బ్యాచ్ గా వీళ్ళందరూ కూడా మా మత్స్యకారులందరూ కలిసి ఒకరికి వెళ్తాం జరుగుతూ ఉంటుంది. అయితే దాంట్లో కూడా మనం గతంలో కూడా మనం చూస్తున్నాము. దాంట్లో ఒకరైతే ప్రాణాలతో బయటపడ్డారు. 6 అయితే ఇంతవరకు కూడా వారు జాడ కూడా ఇంతవరకు తెలియని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కూడా ఉదయం అంటే బయలుదేరిన కొద్దిసేపటికి దగ్గరలోనే ఆ అలల సాగిరికి ఒకసారిగా పడవ బోల్తా పడతాం. ఇదంతా మరబోటు అంటారు దీన్ని. మరబోటు బోల్తా పడతాం. ఆ పక్కన ఉన్న రాళ్ళు ఉండటం వల్ల రాళ్ల మీద పడి వాళ్ళకైతే ఒక రకంగా ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పాలి. అదేవిధంగా ఒక 2 అయితే చాలా దెబ్బలైతే బాగా తగిలేవి. వాళ్ళైతే వాళ్ళ హాస్పిటల్ జాయిన్ తీసుకుని వెళ్తాం. కానీ మత్స్యకారు
రైట్ సతీష్, థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలోని